హలో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్ స్కోర్ ని బేస్ చేసుకుని ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ ఆల్రెడీ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అలాగే స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో కూడా పార్టిసిపేట్ చేశారు. ఆల్మోస్ట్ కౌన్సిలింగ్ చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. కొన్ని కాలేజెస్ లో జస్ట్ ఫ్యూ సీట్స్ మాత్రమే ఉన్నాయి అని ఇప్పుడు స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ 3 కండక్ట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఆల్ ఇండియా కోటా అఫీషియల్ వెబ్సైట్ లో షెడ్యూల్స్ రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ నేను చూపిస్తూ ఉన్నది కేరళ కౌన్సిలింగ్ కి సంబంధించి కొన్ని సీట్స్ ఉన్నాయి అనే ఉద్దేశంతో కేరళ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ ఇప్పటి వరకు ఎక్కడా సీట్ వచ్చి ఉండకపోతే ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ కి మాత్రమే ఇప్పుడు ఈ స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ 3 లో పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్ అండ్ టైం మెన్షన్ చేశారు. 24వ తారీఖు సాయంత్రం 4 గంటల లోపు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ కు సంబంధించి షెడ్యూల్ కూడా ఇచ్చారు. ఈ షెడ్యూల్ ప్రకారంగా ఇప్పుడు ఈ కేరళ కౌన్సిలింగ్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు డిసెంబర్ 24వ తారీఖు 4 గంటల లోపు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. వీళ్ళకి సీట్ రిజల్ట్ అనౌన్స్మెంట్ డిసెంబర్ 24వ తారీఖు 4 గంటల తర్వాత రిలీజ్ చేస్తారు. జాయినింగ్ రిపోర్ట్ డేట్స్ అండ్ టైమ్ 26th డిసెంబర్ నుండి 28th డిసెంబర్ 4:30 PM వరకు ఉంటుంది. ఇక్కడ రిపోర్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ స్టూడెంట్స్ యొక్క డేటా ఎంతమంది రిపోర్ట్ చేశారు దానికి సంబంధించినటువంటి డేటాని ఇక్కడ సాఫ్ట్వేర్ లో అప్లోడ్ చేస్తారు. అలాగే ఇప్పుడు ఈ కేరళ కౌన్సిలింగ్ లో అసలు ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి అనేది ఒకసారి చూసినట్లయితే సీట్ మ్యాట్రిక్స్ కూడా ఇచ్చారు. కేవలము టీడీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అలఫోజా ఇక్కడ ఎంబీబీఎస్ కోర్స్ లో అంటే డిఫరెంట్ కేటగిరీస్ అంటే రిజర్వేషన్ కేటగిరీ స్టూడెంట్స్ కి ఇక్కడ సీట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎస్ఎం కేటగిరీలో 2 సీట్స్, ఈజెడ్ కేటగిరీలో 1 సీటు, ఈడబ్ల్యూ కేటగిరీలో 1 సీట్ ఉంది. అంటే కేవలము 4 సీట్స్ కి ఈ రౌండ్ జరుగుతుంది. అయితే ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ అన్నారు కాబట్టి ఇది కేవలము కేరళ లోకల్ స్టూడెంట్స్ కి మాత్రమే ఈ సీట్స్ ని కేటాయించడానికి వీలవుతుంది. అంతేగాని నాన్ కేరళ స్టూడెంట్స్ కి అంటే ఎవరైతే నాన్ లోకల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేశారో ఆ స్టూడెంట్స్ కి ఈ సీట్స్ వర్తించవు. ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా సరే ఈ సీట్స్ అయితే అలాట్ చెయ్యరు. అర్థమైంది కదా? అంటే చాలా మందికి మెసేజెస్ వచ్చాయి నాన్ లోకల్ స్టూడెంట్స్ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని. అది జనరల్ గా అందరికి పంపిస్తూ మీకు కూడా పంపించారంతే. అలాగే ఆల్ ఇండియా కోటాలో కూడా స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ 3 కి సంబంధించి ఆల్రెడీ 23వ తారీఖు స్టార్ట్ అయిపోయింది వెబ్ ఆప్షన్స్ కి. 24వ తారీఖు ఉదయం 11 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది అని చెప్పారు. అయితే అసలు ఈ ఆల్ ఇండియా కోటాలో ఎన్ని సీట్స్ ఏ కాలేజెస్ లో ఏ కోటాలో ఖాళీగా ఉన్నాయి అనేది ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చేసారు ఆల్రెడీ. ఇక్కడ కర్ణాటక స్టేట్ లో పిఎల్డిఈ యూనివర్సిటీ బీజాపూర్ లో డీమ్డ్ యూనివర్సిటీ కోటాలో మాత్రమే ఇక్కడ ఎంబీబీఎస్ కోర్స్ కి 1 సీట్ మాత్రమే ఉంది. డీమ్డ్ యూనివర్సిటీ అన్నారు అంటేనే అసలు రిజర్వేషన్ ఉండదు కాబట్టి అందరూ కూడా ఓపెన్ కేటగిరీలో మాత్రమే జాయిన్ అవ్వాలి కాబట్టి ఓపీఎన్ఓ అన్నారు. అలాగే కేరళ స్టేట్ లో అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఇక్కడ కూడా డీమ్డ్ యూనివర్సిటీలో కేవలం 1 సీట్ మాత్రమే ఉంది. అలాగే తమిళనాడులో కూడా శ్రీ సత్యసాయి మెడికల్ కాలేజ్ లో ఇది కూడా డీమ్డ్ యూనివర్సిటీ, ఇక్కడ కూడా 1 సీట్ ఉంది. టోటల్ గా ఇప్పుడు స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ కి 3 సీట్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. దీనికి మాత్రమే ఇప్పుడు కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. ఇలా ఆల్ ఇండియా కోటాలో అలాగే కొన్ని స్టేట్స్ లో మిగిలిపోయినటువంటి సీట్స్ ఇప్పుడు ఫిల్ చేస్తూ ఉన్నారు. ఈ టోటల్ ప్రాసెస్ మనకి డిసెంబర్ 30వ తారీఖుతో ఎండ్ అయిపోతుంది. సో 2024 ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ డిసెంబర్ 30తో ఎండ్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే ఎవరైతే ఆల్రెడీ ఇంతకు ముందు డీమ్డ్ యూనివర్సిటీకి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారో ఆ స్టూడెంట్స్ మీ లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అయ్యి మీకు వెబ్ ఆప్షన్స్ ఎలిజిబిలిటీ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి, పెట్టుకోండి. ఎలిజిబిలిటీ లేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అనే స్టేట్మెంట్ వస్తుంది కాబట్టి అప్పుడు మీకు పెట్టుకునే అవకాశం ఉండదు. క్లియర్? సో ఎవరైనా ఒకవేళ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.